ఇప్పుడు మనతోటి గుంటూరు జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు శ్రీ బండ్రెడ్డి చందు గారు ఉన్నారండి. ఆయన దగ్గర నుంచి మనం జనసేనకు సంబంధించి మన కార్యాచరణ, వాళ్ళ ఫ్యాన్స్ తరఫున వాళ్ళు చేసి పనులు ఇవన్నీ కూడా కనుక్కుని తెలుసుకున్నాం. పార్టీ బెటర్మెంట్ మనం ఏం చేయాలి, మీ ఫ్లోలో మీరు నాకు చెప్పండి. ఈరోజు మన జనసేన పార్టీ అనేది రాష్ట్ర ప్రజల్లో గ్రామ స్థాయిలో కూడా కార్యకర్తలతో చాలా బలంగా నిండుకొని ఉంది. కానీ ఆ కార్యకర్తల్ని మనం రేపు ఎలక్షన్లో ఓటు అనే దానికి తీసుకెళ్లే స్థాయి మన నాయకుల్లో ఉందా అనేది ఒకసారి అందరం ఆలోచించుదాం. ఉందా అని చెప్పి ఆలోచించుకుంటే అది నిజంగా చాలా అబద్ధం అవుతుంది. కారణం, మన నాయకుల్లో వాళ్ళలోని ఒక యూనిటీ అనేది లేకపోవటం వల్ల మన కార్యకర్తలు ఎంత మదన పడుతున్నారనేది ఈ రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానుల్లో చాలా తీవ్రంగా ఉన్నది. దీన్ని సరిచేసుకొని నాయకులు అనే వాళ్ళకి నేను ఒక చిన్న సజెషన్ ఇస్తున్నానండి. దీన్ని మిమ్మల్ని మేము ఖండించట్లేదు, మిమ్మల్ని తీవ్రంగా మేము ఒత్తిడి చేయట్లేదు. మీలో మార్పు కోసం మాత్రమే మీకు నాయకులకు ఒక చిన్న మనవి చేస్తున్నాము. దయచేసి మనకున్నది చాలా తక్కువ సమయం. ఇక్కడైనా సరే ఎక్కడో పిఠాపురంలో మీటింగ్ అని చెప్పంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి నిల్చుంటున్నారు. అంత అవసరం లేదు. గుంటూరు జిల్లాకు ఉదాహరణకు వస్తే రేపల్లిలో ఒక సమావేశం అని చెప్పానంటే, బహిరంగ సభ అంటే, గుంటూరు జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాల నాయకులందరూ కూడా ఏ గ్రేడ్ అని చెప్పని ఫీల్ అయ్యేవాళ్ళు సి గ్రేడ్ నాయకులే అందరూ. అదొకటి గమనించుకోండి. అందరూ కూడా అటు సభలకు వెళ్ళి ఉండటం వల్ల మన స్థానికంగా ఉన్న నియోజకవర్గాల్లో చాలా తీవ్రమైన నష్టం చేకూరుతుంది. అట్లా కాకుండా ఎక్కడికైనా సరే ఇప్పుడైనా సరే మేలుకొని దయచేసి ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు అందుబాటులో కార్యకర్తలకు ఉంటే ముందు మనకు ఒక నాయకుడు ఉన్నాడు అనేది బలంగా ఉంటుంది. నాయకులకి ధైర్యం చెప్పిన వాళ్ళం అవుతాము. అలానే పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క అభిమానులు కూడా ముందుకు ఎంత బలంగా ఉన్నారో మీ అందరూ తెలుసు. వాళ్ళని ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్ళడానికి గ్లాసు గుర్తు ఈరోజు చాలా సిగ్గుచేటైన విషయం. మనం చాలా బాధపడుతున్నాం. గ్లాసు గుర్తు అనేది మనం ఎంతమంది మిగతా అన్నీ తీసేయండి, ఒక సామాజిక వర్గం పరంగా వెళ్ళినా కూడా చివరికి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి పార్టీకి ఏదో ఒక స్టాండ్ ఒకటి ఉంటుంది. పార్టీ కింద పిల్లర్స్ అనేది ఒక సామాజిక వర్గం కంపల్సరీగా ఉంటుంది. చివరికి సొంత సామాజిక వర్గం సరే గాజు గుర్తు అని చెప్పని మనం ధైర్యంగా చెప్పగలుగుతాము. ప్రతి ఇంట్లో లేదు. కారణం, దాన్ని కింద స్థాయి దాకా తీసుకెళ్లే నాయకులు లేకపోవటం. కార్యకర్తలు బలంగా ఉన్నా వాళ్ళని 2-3 గ్రూపులు చేసే నాయకులు అవుతున్నారు తప్ప వీళ్ళందరినీ ఐకమత్యంతో కూర్చోబెడదాము, దీన్ని పార్టీని ముందు తీసుకెళ్దాము. అలానే గ్యాస్ సిలిండర్ మనకు ఉచితం మహిళలకి, అది ఎంత గొప్ప వరం. దాన్ని చాలామంది ఇళ్లలో మేము జనబాట కార్యక్రమాల్లో కానీ మన జనతరంగిణి కార్యక్రమంలో ఇళ్లలోకి వెళ్తుంటే, అయ్యా నిజమా మన గ్యాస్ సిలిండర్ ఉచితమా మన ప్రభుత్వం వస్తే అని జనసేనకు సంబంధించిన కేడర్ సంబంధించిన ఇళ్లలోనే మహిళలు అడుగుతున్నారు అని చెప్పంటే అది మాకు ఒక రకంగా ఆశ్చర్యంగానూ బాధ కూడా అనిపించింది. అంటే మన ఇళ్లలో కూడా మనం బలంగా తీసుకెళ్ళకపోయే స్థాయిలో మనం ఉన్నామంటే అది కేవలం నాయకులు తప్పే అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను వాళ్ళందరినీ. ఇప్పటికైనా సరే వాళ్ళ నడవడికి మార్చుకోమనండి. 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయలు చెప్పని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆ పథకాన్ని కూడా మనం జనాల్లోకి తీసుకెళ్ళగలిగామా? మన పథకాలను ముందు మనం తీసుకెళ్దాం. దయచేసి బహిరంగ సభలకి, ఫోటో సెక్షన్లకి, వీడియోలకి వాటిని స్వస్తి పలికి నాయకులు పార్టీని గ్రామ స్థాయిల్లోనూ ప్రతి ఇంటికి మనం ఎలా తీసుకెళ్దాము, మన కేడర్ని ఎలా పెంచుకుందాము, రేపు వచ్చే ఎన్నికలు, ఆ తర్వాత మళ్ళీ 4-5 నెలల తర్వాత వచ్చే గ్రామ సర్పంచ్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎలక్షన్లో కానీ వీటన్నిటిని తట్టుకోవాలంటే మనం గ్రామ స్థాయిలో కంపల్సరీగా పార్టీని చాలా బలపరుచుకోవాల్సిందే. దీన్ని ముమ్మాటికి ఇది నిజం. దయచేసి ఇప్పటికైనా సరే ప్రతి ఒక్క నాయకుడు కూడా జనసేనలో ఉందాము, పార్టీని కంపల్సరీగా గెలిపించుకుందాము అని చెప్పి అనుకునే నాయకులకి అందరూ కూడా నేను ఇది మనవి చేసుకుంటున్నాను. మీరు ఉండేటట్టయితే అందరిని ఐకమత్యంగా ఉంచండి, మీరు ముందు ఐకమత్యంగా ఉండండి. లేని పక్షంలో మీ సేవలు జనసేన పార్టీకి అవసరంలా, అది ఖచ్చితంగా చెబుతున్నాము. ప్రజారాజ్యం పార్టీలోలా ఇక్కడ మేము చూస్తూ ప్రతి తప్పులను చూస్తూ మౌనంగా ఉండే రోజులైతే కాదు. ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులము, ప్రాణం ఇచ్చేవాళ్ళం. అన్నయ్య పెట్టింది సేవా దళ అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఉంది ఆత్మాహుతి దళ అని ఒకటి కూడా ఉంది, అది గుర్తుంచుకోండి. తీవ్రంగా చెప్తున్నాము. మీరు కానీ మీ పిచ్చి చేష్టలో కానీ నాయకులు గ్రూపులు చేసినా
లేకపోతే ఇతర మన నేనున్నాను గుంటూరులో నాది దీనికి గుంటూరు 2 నియోజకవర్గం నాది. నేను గుంటూరు 2లో వర్క్ చేసుకోవచ్చు. నేను గుంటూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం తరపున ఉన్నా కాబట్టి 17 నియోజకవర్గాలు తిరుగుతాను. కానీ ఎవరో ఒక పర్సన్స్ గుంటూరు 2 కుంటే గుంటూరు 1 కుంటే అక్కడ వర్క్ చేసుకోండి, లేదా రేపల్లో ఉంటే రేపల్లో చేసుకోండి, వేమూరులో ఉంటే వేమూరు. అట్లా కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఏలు పెట్టి ప్రతి దానికి అక్కడ హాజరవుతూ అక్కడ స్థానికంగా ఉన్న కార్యకర్తలందరూ మట్టి విస్మరిస్తే మటుకి క్షమించం, సహించం, భరించం. తప్పకుండా చెబుతున్నాము. లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరూ కూడా మా సోదరులు ఎన్ఆర్ఐస్ వచ్చారు. వీళ్ళ యొక్క మైలవరపు రాజా గారి ఆధ్వర్యంలో వచ్చిన టీం అందరూ కూడా మేము ముందు హర్షం వ్యక్తం చేస్తున్నాం, హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం గుంటూరు జిల్లాలోకి. టీం పిడికిలి అసలు దాంట్లోనే ఉంది ఐకమత్యం అనేది. దయచేసి ఈ టీం పిడికిలు చూసేది సరే మీ బుద్ధి తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి నాయకులారా. దయచేసి చివరిసారిగా ఒక చిన్న మాట గుంటూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుల ద్వారా చెప్తున్నాము, చాలా బాధగా చెప్తున్నాను. ఇంకొకటి కూడా మీకు నాయకులు కార్యకర్తల్లో చాలా తీవ్రంగా ఉంది ఈ ఒక్క మాట. తెలుగుదేశం జనసేన పొత్తు అనేది దాన్ని తిప్పి కొట్టండి, తరిమి కొట్టండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే క్యాప్చర్ బాబు అనేవాడు మీడియాని ఎల్లో మీడియాని పెట్టుకొని దీన్ని క్యాప్చర్ చేసి ఎట్టి పరిస్థితుల్లో చివరికి మనతోనే పొత్తు ఉంటే బాగుంటుందని చెప్పి అనేటట్టు చేసేటట్టు చేస్తున్నాడు మీడియాలో. అట్లా కాకుండా తరిమి కొట్టండి. ఇందాక చెప్పాను, గుంటూరు సేవాదలు కాదు ఇది, పవన్ కళ్యాణ్ గారికి మేము ఆత్మహత్యలని చెప్పని మా చావులైనా సరే పొత్తును ఆపుతాం. బాబు గారు, చంద్రబాబు గారు గుర్తుంచుకోండి, మా చావుతైనా సరే పొత్తును ఆపుతాము, మీ ముచ్చట్లను తీరుస్తాము, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇంటికి పంపించడం ఖాయం. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మిమ్మల్ని అధికారానికి చాలా దూరంగా ఉంచుతా అని చెప్పని ఖచ్చితంగా చెప్పారు. మీరు ఎన్ని కుట్రల పని ఒప్పుకోము. అలా అని చెప్పని మీరే కాదు మా పార్టీలో కూడా ఈ దొడ్డిదారును ఉన్న పొత్తులతో ఎమ్మెల్యేలు గారు ఎంపీలు అని చెప్పిన ఆస్తుల్లో ఉంటే వాళ్ళు కూడా చెప్తున్నాము అట్లాంటి ఆస్తులను తీసేయండి. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, ప్రజల మీద నమ్మకంతో ఉంటే పార్టీలో ఉండండి, లేదా తరిమి కొట్టేస్తాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.